మనము భగవద్గీత మొత్తం టోటల్గా ఉపనిషత్తుల సారం అనేటువంటి విషయము, తర్వాత బ్రహ్మసూత్రాలు, మన ఉపనిషత్తులు, భగవద్గీత కలిపే మన వాటిని ప్రస్థానత్రయం అంటారు. అవే మన శాస్త్రాల కింద మనం 100% పరిగణించవచ్చు అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ భగవద్గీతని మన వ్యాస మహాముని మనందరికీ కూడా అసలు భగవతత్వం అంటే ఏంటి, అసలు మన జీవన విధానం అంటే ఏంటి, మన దగ్గర ఏవేవి ఉన్నాయి, మన ఏవేవి ఇబ్బంది పడుతున్నాయి అటువంటి విషయాన్ని సంగ్రహంగా చక్కగా చెప్పారు. దానికి మన శంకరాచార్య గారు వండర్ఫుల్గా భాష్యం రాశారు. అంత భాష్యం అర్థం చేసుకునే స్థితి మనకి లేదు, కానీ ఏదో ఈ చిన్న చిన్న పుస్తకాల్లో కొంచెం తెలుగు చిన్నగా అర్థం చేసుకుంటూ మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్పాడు, టోటల్గా భగవద్గీతలో 18 చాప్టర్స్ రాశాడు. ఏంటి, ఫస్ట్ చాప్టర్ వచ్చి అర్జునుడి విషాద యోగం, లాస్ట్లో వచ్చేది మోక్ష సన్యాస యోగం. అసలు యోగం అంటే ఏంటి, యోగం ఎలా, విషాదం ఎట్లా యోగం అవుతుంది అంటే ఏంటి కారణం, మన దగ్గర ఉన్నటువంటి మన విషాదం అంటే ఏంటి, మన దుఃఖం కానీ, మన టెన్షన్స్కి కానీ, మన చిరాకుకి కానీ, మనకు తృప్తి లేకపోవడానికి కానీ, వీటన్నిటికీ కారణం ఏంటి, మన దగ్గరే ఉన్నటువంటి మన అహంకారం. నిజం చెప్పాలంటే అహంకారం అంటే ఏం లేదు, మళ్ళీ మన మనస్సే. అంటే మనసు కనుక భగవతత్వంతో కనుక లింక్ అయిందంటే అది చైతన్యం. ఇదే మనసు నాదే శరీరం అనేటువంటి భావంతో కూరుకొని పోయింది అంటే అది మనస్సు. అల్టిమేట్ ఏంటి, ఈ మనసు అనేది మాయ, అంతే కదా. అటు పరమాత్మతత్వం అనేటువంటి భావము ఆలోచనే కదా, అలాగే నా శరీరం అనేటువంటి భావం కూడా ఆలోచనే. అందుకని ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, అందుకని ఈ మనసు 24 గంటలు, ఈ మనసు ఈ మాయ నిన్ను 24/7 ఆడిస్తుంది. నువ్వు ఒక్కసారి మనసు యొక్క మాయను నువ్వు రికగ్నైజ్ చేసావంటే, ఎరుకతో ఉన్నావంటే, గుర్తించావంటే నీకు ఆ విషాదం అనేది పోతుందయ్యా అంటాడు. మరి నేను ఎట్లా గుర్తించాలి, గుర్తించకుండా నన్ను ఆపుతున్నది ఏది అంటే దానికి ఏం చెప్తాడు అంటే, నాదే శరీరం అనేటువంటి భావంతో నువ్వు ఉన్నావు కదా, అలా అవసరం లేదు. అంటే ఏంటి, కర్మని నువ్వు యోగంలాగా చేయటం మొదలుపెట్టు. యోగం అంటే ఏంటి, కలయిక. ఎవరితో కలయిక, భగవతత్వ పని ఈ పరికరం ద్వారా అవుతుందనేటువంటి పరమాత్మతత్వ ఆలోచనతోటి కలయిక పెట్టుకొని నీ శరీరం ద్వారా వ్యక్తం చెయ్యి. తర్వాత నీ దగ్గర ఇంకోటి ఏముంది, మళ్ళీ మనసు ఉంది. ఈ మనసును ఏం చేస్తావు, అనవసరంగా శరీరానికి సంబంధించిన కోరికలు ఈ గోలంతా పెడుతున్నప్పుడు అవసరం లేదు. ఈ మనసుకు కూడా భగవతత్వం అనేటువంటి ఒకే ఒక ఆలోచన నువ్వు కనుక అలవాటు చేసావు అంటే ఏమొస్తుంది, ఆలోచన అలవాటు చేస్తావు. అప్పుడు ఏమవుతుందంటే నీ మనస్సు వండర్ఫుల్గా నిశ్చలమైపోతుంది. ఎందుకు, కర్మని యోగంగా చేసావు, మనసును కూడా యోగంలాగా ఉపయోగించావు. ఏంటి, పరమాత్మతత్వం అనేటువంటి వ్యవహారాన్ని గ్రహించడానికి. తర్వాత మూడోది ఏంటి, భక్తి యోగం. మళ్ళీ భక్తి అంటే ఏంటి, నీ బుద్ధి మన విజ్ఞానాన్ని ఉపయోగించి అంతా భగవతత్వం అనేటువంటి భావాన్ని తీసుకొచ్చి మన భగవతత్వం మీద పెట్టడం. ఇదే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి, నిరాకారమైనటువంటి పరమాత్మతత్వంతో కలయికవే జ్ఞానయోగం.